శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మనం గత 2 రోజులుగా ఎవరైతే ఎంపీగా గెలిచి ఒక ఏడాది అవుతుందో వారి కాన్స్టిట్యుయెన్సీస్లో ఏమేం చేస్తున్నారో మన శక్తి మీడియా ఛానల్ తరఫున వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం ఇస్తున్నాం. అమౌంట్ తెచ్చారు, కాన్స్టిట్యుయెన్సీకి ఏ పనుల్లో ఉపయోగించారు, ఏ సమస్యల మీద వాళ్ళు గలమిప్పారనేసి మనం చెప్తూనే ఉన్నాం. అయితే ఈ వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం లాస్ట్ 2 ఎంపీల గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ 2 వీడియోస్లో బండి సంజయ్ గారి గురించి మనం మాట్లాడాం, అక్కడ కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో. ఇంకోటి మెదక్ కాన్స్టిట్యున్సీ మనం మాట్లాడాం, అది మాధవనేని రఘునందన్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా మనం మాట్లాడాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి 3వ కాన్స్టిట్యున్సీ గురించి మనం మాట్లాడదాం, ఏదైతే నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎంపీ గారి స్టైల్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ స్టైల్. ఎందుకంటే ముక్కుసూటి మనిషి, ముక్కుసూటి తనంతో ఇక్కడ ప్రతినిధులని అతను గడగడలాడిస్తూ ఉంటారు. సబ్జెక్ట్తోనే ఉన్నది ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్గా ప్రత్యర్థులను మాటల్లో ఓడిస్తున్నారు. రాజకీయ రణరంగం ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో అక్కడ కూడా ఓడించడం కూడా జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు అరవింద్ ధర్మపురి గారు వచ్చారు? కాంగ్రెస్లో వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్లో ఎందుకు వెళ్ళలేదు? అసలు 2019 నుంచి ఇప్పుడు వరకు ఏమేమి చేశారు ఆ నిజామాబాద్ ప్రాంతానికి? కవిత గారిని అప్పుడు ఓడించేటప్పుడు అరవింద్ ధర్మపురి గారు ఎలా స్ట్రగుల్ అయ్యారు, అప్పుడు ఎంతమంది కంటెస్ట్ చేశారు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం అరవింద్ ధర్మపురి గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1976 ఆగస్టు 20వ తారీఖున ఒక రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబంలో అరవింద్ ధర్మపురి గారు జన్మించారు. తాతగారు వచ్చేసరికి జనసంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా అప్పుడు కాలంలో పనిచేశారు. వారి నాన్నగారు వచ్చేసరికి కాంగ్రెస్ నాయకుడు. అతను వచ్చేసరికి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు, మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్ కూడా అయ్యారు. అయితే తండ్రి బాటలో వెళ్లకుండా, కాంగ్రెస్లో వెళ్లకుండా బీజేపీలోకి ఎందుకు వచ్చారు అనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. అయితే ఈ డౌట్ని ఈరోజు మనం క్లారిఫై చేద్దాం. అయితే వీరు తాతగారు ఎవరైతే ధర్మపురి వెంకటరమణ గారు ఎవరున్నారో ఆ ధర్మపురి వెంకటరమణ గారు వచ్చేసరికి జనసంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పనిచేశారు. జనసంఘ అంటే ఒక జాతీయ భావం గల ఒక పార్టీ అది అప్పుడులో. అండ్ జాతీయ భావం గల పార్టీ కశ్మీర్ జెనోసైడ్ గురించి మీకు తెలుసు ఫ్రెండ్స్. అయితే ఆ జెనోసైడ్ని అగెనెస్ట్గా ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ జనసంఘ అనే పార్టీని స్టార్ట్ చేశారు. దాని క్రమేంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా అది మారింది. సో ఆ రోజు ఎవరైతే అరవింద్ గారి తాతగారు ఎవరైతే ఉన్నారో ఆ అరవింద్ గారి తాతగారు వచ్చేసరికి జాతీయవాద సిద్ధాంతాలు చిన్నప్పటి నుంచి అరవింద్ గారికి నూరు పోశారు. చిన్నప్పటి నుంచి వారి తాతగారు చెప్పేది వింటూ జాతీయ భావం గల ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి, అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమనేసి 2017లో తను జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అయితే వారి విద్యాభ్యాసం వచ్చేసరికి అరవింద్ గారి రాజనీతి శాస్త్రంలో ఆయన మాస్టర్స్ చేశారు. అండ్ ఒక క్రికెటర్ కూడా అరవింద్ ధర్మపురి గారు. రంజీ ట్రోఫీ వచ్చేసరికి హైదరాబాద్ టీం నుంచి ధర్మపురి అరవింద్ గారు తను ఆడడం కూడా జరిగింది. అరవింద్ గారు చూడడానికి అగ్రెసివ్గా అండ్ ముక్కుసూటి మనిషిగా కనబడ్డ చాలా సెన్సిటివ్ హార్ట్ ఆయనకి. సో ఆ సెన్సిటివ్ హార్ట్ని ప్రజలకు ఏదో చేద్దామనేసి రాజకీయాల్లోకి 2017లో భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 2019 ఎలక్షన్ అనేది కీలకమైన ఎలక్షన్. ఎందుకంటే ఆ కీలకమైన ఎలక్షన్లో ఏమైందంటే అరవింద్ ధర్మపురి గారి లైఫ్ స్టోరీ మొత్తం మారింది. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు వచ్చేసరికి అక్కడ సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారు తన మీద పోటీ చేయడం కూడా జరిగింది. 184 మంది ఆ రోజు ఆ నిజామాబాద్ ఎంపీ స్థానానికి కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 184 ప్లస్ కవిత గారిని చిత్తుగా ఓడించి 70,000 పైచిలకు మెజారిటీతోని ఆ రోజు గెలవడం జరిగింది. ఎలక్షన్ విన్ అవ్వడం చూసి ఇక్కడ తెలంగాణలో ఉన్న జోష్ ఒకటేసారి పెరిగింది. జోష్ తోని చాలా జరిగాయి. అది దుబ్బాక కానీ, దాని తర్వాత ఏ బై ఎలక్షన్ ఉన్నప్పుడు ఆ బై ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయడం కానీ, జిహెచ్ఎంసీ కానీ మనం అన్ని చూసాం ఫ్రెండ్స్. అయితే 2019లో ఈ రేంజ్ గెలుపు మనం చూస్తే 2024లో వచ్చేసరికి ఇక్కడ కవిత గారు పోటీ చేయలేదు. కవిత గారు పోటీ చేయకపోవడం పక్కన పెడితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి పలుకుబడి ఉన్న నాయకుడు ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. అతనే వచ్చేసరికి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు మనకి ప్రస్తావన మనకు ఆల్రెడీ తెలిసిందే. చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అండ్ ఎన్నోసార్లు గెలిచిన నాయకుడు కూడా. అట్లాంటి నాయకుడి మీద 113,000 ఓట్లతోని మెజారిటీతోని గెలవడం కూడా జరిగింది అరవింద్ ధర్మపురి గారు. సో ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు 2019 నుంచి 2024లో 2019కు ఇక్కడ వచ్చేసరికి 35,000 ఓట్స్ పెరిగాయి. ఇది ధర్మపురి అరవింద్ గారికి మెజారిటీ అనేది. ఎందుకు పెరిగాయి, అసలు జనాలు ఎందుకు ఇంత ఆదరించారు అనేది మనం ఇప్పుడు చూస్తే, అక్కడ నిజామాబాద్లో వచ్చేసరికి ముఖ్య సమస్య ఏంటంటే పసుపు బోర్డు. ఈ పసుపు బోర్డు ఏదైతే ఉందో ఆ పసుపు బోర్డుకి తను చాలా హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్. ఎందుకంటే 40 ఏళ్ల కోరిక అది.
2019లో ఎప్పుడైతే ఎలక్షన్‌లో కంటెస్ట్ చేస్తుంటే అతను ఒక స్టాంప్ పేపర్ ఇవ్వడం జరిగింది. నేను పసుపు బోర్డు తీసుకొస్తా అనేసి తను స్టాంప్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ స్టాంప్ పేపర్ తగ్గట్టే తను అరవింద్ ధర్మపురి గారు కృషి చేయడంతో నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి టర్మరిక్ బోర్డు ప్రకటించారు. ఏదైతే మనకి వాణిజ్య పరిశ్రమల శాఖ నుంచి ఒక సెపరేట్‌గా ఒక బోర్డు పెట్టాలి టర్మరిక్ బోర్డ్ అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ప్రతిపాదించారు. ఆ బోర్డు నుంచి ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ కూడా సెలక్షన్ చేయడానికి కూడా జరిగింది. ఇప్పుడు యాక్టివ్‌గా ఉంది. ఒక నాయకుడు అంటే అది మాటలకే కాదు చేతల్లో చూపించడం అనేది అరవింద్ ధర్మపురి గారు ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు రైతుల తరపున అతనికి చాలా మద్దతు వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి రైతులకి 2020లో కూడా అరవింద్ గారు ఒకటి చేశారు. ఏంటంటే కేంద్రంతో మాట్లాడి ఇక్కడ స్పైసెస్ బోర్డు కూడా తీసుకొచ్చారు. ఎవరైతే రైతులు మన సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలు చేసే రైతులకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందోర్ టర్మరిక్ పరిశ్రమను కూడా స్థాపన సహకారం కూడా చేశారు ఈ ధర్మపురి అరవింద్ గారు. మనకి రైతుల తరపున చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈ పసుపు బోర్డు ఒక ఎత్తు అయితే ఇంకోటి స్పైసెస్ బోర్డు పెట్టడం వల్ల ఇక్కడ ప్లస్ ఇంకోటి ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల ఏదైతే టర్మరిక్ పౌడర్ ఇండస్ట్రీ ఇందూర్ టర్మరిక్ పౌడర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టడానికి సహకరించినందుకు రైతులకి ఈ పసుపు రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అయితే విద్య అండ్ సేవ ఏం చేశారు ఈ అరవింద్ ధర్మపురి గారు అనేసి మనం మాట్లాడుకుంటే ఈ 2019 నుంచి 2024 వరకు అరవింద్ గారు వచ్చేసరికి జవహర్ నవోదయ విద్యాలయ స్థాపన చేశారు. అరవింద్ ధర్మపురి అనే ఫౌండేషన్ ద్వారా 171 పిల్లలకి శస్త్రచికిత్స చేపించారనేసి మనకు రికార్డులో కూడా ఉంది. అండ్ అరవింద్ ఫర్ వన్ అనే ఒక హెల్ప్ లైన్ కూడా తను చేశారు. అరవింద్ గారు ఇంకా చాలా చేశారు. ఈ విద్యా వైద్యం ఇవన్నీ మనం చూసుకుంటే రైతులకు హెల్ప్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి రైల్వే బ్రిడ్జెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ లోకల్గా ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన బిల్డింగ్స్ కానీ చాలా కార్యకర్తలు ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఉన్నారో ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తిని చూసుకుంటారనేసి కార్యకర్తలు అతని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఏమేమి ఇందులో ఫైట్ చేశారు అక్కడ నిజామాబాద్ ఫైట్ గురించి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉండేది. అది పునఃప్రారంభించాలనేసి అక్కడ చాలా గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే అక్కడ ఉన్న చెరుకు రైతులకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ప్రతిపాదనలో ఏమేం చేశారు ఎక్కువగా ఒక గంభీరమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ నిజామాబాద్ అనే పేరు వద్దు మాకు ఇందూర్ అనే పేరు కావాలి ఈ జిల్లాకి అనేసి వారు కొట్లాడటం కూడా జరుగుతుంది. సవాళ్ళు ఇప్పుడు మనం పాజిటివ్ వేలో మాట్లాడుకుందాం, ఇప్పుడు నెగిటివ్ కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ 2024 పీరియడ్లో చాలా క్రూషియల్ పీరియడ్ అరవింద్ ధర్మపురి గారికి. అయితే ఇప్పుడు ముఖ్యంగా అరవింద్ ధర్మపురి గారికి ముఖ్యమైన సవాల్ ఏంటంటే ఫ్రెండ్స్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అది ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత మంచి పేరు వస్తుంది ధర్మపురి గారికి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర నిధులు ఏదైతే నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నారో అక్కడ చూస్తే మొత్తం దాదాపు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి అక్కడికి వచ్చేసరికి నిధులు కొరత ఏర్పడుతుంది. అరవింద్ గారి మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందనేసి మనం అనుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పార్టీలుగా వీరు వేరైనప్పటికీ కేంద్ర సహకారం కేంద్రం చేస్తుంటే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది అక్కడ ప్రతిపక్ష పార్టీలో ఏదైతే ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో ఆ ఎమ్మెల్యే స్థానాలకి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారనేసి ఒక గంభీరమైన ఆరోపణ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అరవింద్ గారు వచ్చేసరికి ఇది కేంద్ర ఫండ్స్ నుంచి ఇప్పటిదాకా చేస్తున్న కృషి అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజామాబాద్ వచ్చేసరికి చాలా వెనుకబడ్డ ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పుడు అరవింద్ గారు వచ్చినప్పటి నుంచి చాలా మార్పులు జరిగాయి అనేసి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. అరవింద్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఎవరైతే అక్కడ నిరుద్యోగులు ఉన్నారో వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించండి. మరియు వారికి ఏదైనా లోన్స్ కానీ లేకపోతే ఒకవేళ ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ చిరు వ్యాపారాలకు కానీ లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకునేందుకు ఒక చిన్న లోన్స్ ఇప్పిస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి వారు స్వయం ఉపాధి కలుగుతారనేసి మేము కోరుకుంటున్నాం. సో అరవింద్ ధర్మపురి గారి హిస్టరీ మనం చూసాము, వాళ్ళ రాజకీయంగా ఎలా వచ్చారో చూసాము, రంజీ ట్రోఫీ ఎలా ఆడారో చూసాము. అతను రాజకీయంగా ఎట్లా ఏదైతే మాటలు చెప్పారో ఒక రాజకీయ నాయకుడు మాటలకే కాదు చేతల్లో కూడా చూపించాలనేసి నిలబెట్టుకున్నారో మనం చూసాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సవాళ్ళు కూడా అరవింద్ గారికి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ బడ్జెట్ నుంచి నిధులు కానీ ఇవి వస్తేనే రెండు చేతులు కలిస్తేనే ఇక్కడ చప్పట్లుగా మారుతాయి ఫ్రెండ్స్. కేంద్రం బడ్జెట్ ఇస్తుంది కానీ రాష్ట్ర బడ్జెట్ ఇస్తేనే ఇక్కడ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని అక్కడ రావాల్సిన నిధులు అక్కడ కేటాయించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.